శివాయ. హిరణ్యాక్షుడు, ఉమా, హిరణ్యాక్షుడు ఎన్నో సంవత్సరాలుగా పుత్రవరం కోరుతూ నాకై తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు తన తపస్సుకి ఫలాన్ని ప్రసాదించిన సమయం వచ్చింది. స్వామి, ఈ శిశువు అంధకారాన్ని ఉత్పన్నం చేసేవాడు కదా, మరి హిరణ్యాక్షుడు తనని ఎలా పెంచి పోషించగలడు? ఈ శిశువును పెంచి పోషించే అవకాశం హిరణ్యాక్షుడికే లభించి తీరాలి. సంతానం కోసమై తపస్సు చేస్తున్నాడు. ఓం నమః శివాయ. అంధకారం నుండే ఈ శిశువు జన్మించి ఉండవచ్చు, కాని హిరణ్యాక్షుడు ఈ శిశువుకు అన్నీ నేర్పించగలుగుతాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎంతో అమృతమయమైన ఈ అనుభూతి, పరమానందం ఈ అనుభవం. నేను ధన్యుణ్ణయ్యాను ప్రభు, నేను ధన్యుణ్ణయ్యాను మాత, నేను ధన్యుణ్ణయ్యాను. తమసోమ జ్యోతిర్గమయ అంటే అర్థం, నన్ను చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్ళండి. ఇలా ఎవరు ప్రార్థిస్తారో వారికి అర్థమవుతుంది వారి అజ్ఞానమనే అంధకారంలో ఉన్నారని. అంతేకాదు జ్ఞానరూపమైన వెలుగులోకి వెళ్లాలని కోరుతున్నారని. అందుకే భగవంతుడు వారికి మార్గాన్ని చూపిస్తాడు. ఎవరైతే పుట్టుకతోనే అంధకారంలో పడి ఉంటారో, అంధకారమే సర్వస్వం అనుకుంటారో, వారిని స్వయంగా భగవంతుడు కూడా అంధకారం నుంచి బయటకు తీసుకురాలేడు. మరి ఆ అంధకారం ఏంటి? అది నాకు ముందే ఎందుకు స్ఫురించింది? వీలైనంత తొందరలో తెలుసుకోవాలి. ఈ శిశువును పెంచి పోషించే అవకాశం లభించాల్సింది ఎంతో కాలంగా సంతానార్థమై తపస్సు చేసే హిరణ్యాక్షుడికే. ఆ శిశువు జననం నా తప్పు వల్లే జరిగి ఉండవచ్చును. అలాగని హిరణ్యాక్షుడి వంటి రాక్షసుడికి తనని పెంచే బాధ్యతనివ్వడం మరింత పెద్ద తప్పు అవుతుంది. అపరాధం జరిగింది పార్వతి. నీవు చేయరాని తప్పు చేశావు. దాని ఫలితాన్ని నీవే అనుభవించవలసి ఉంటుంది. అంధకారం నుండి జన్మించిన ఈ శిశువు నా గుణాలకు విరుద్ధమైన వాడు. తన కంటి చూపు ఎవరిపై పడితే వారు అంధకారంలో మునిగిపోతారు. ఈ రోజు నా ధ్యాస ఎక్కడుంది? 2 ఆకుల బిల్వ పత్రాలు పూజకు పనికిరావని తెలుసు. అయినప్పటికీ 2 ఆకుల బిల్వ పత్రాల్ని నేనెందుకు సేకరించాను అసలు? ఇందుకు కారణం నేను తెలియక చేసిన ఆ పొరపాటే అయ్యుంటుంది. దాని ఫలితం ఏమవుతుందో అని ఆలోచిస్తేనే నా మనసు కంపించేలా చేస్తోంది. నమః శివాయ. ఓం
నమః శివాయ. ఓం నమః వత్స శివాయ. హిరణ్యాక్ష, ధన్యస్మి ప్రభు. తమరు నా మొరను ఆలకించారా ప్రభు? హిరణ్యాక్ష, నీవు ఏ పుత్రుణ్ణి పొందడం కోసం ఇంత కఠిన తపస్సు చేస్తున్నావో ఆ పుత్రుణ్ణి నీకివ్వడానికి వచ్చాను. ఈ పుత్రుణ్ణి నీవు స్వీకరించు. ఈ క్షణం నుండి తను నీ పుత్రుడే. అంధకుడు. అంధకుడా? అవును, ఎందుకంటే తను అంధకారం నుండి జన్మించాడు. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. తనని సంస్కారవంతుడిగా పెంచుతావని. తను నీకు ఉత్తమ పుత్రుడిగా నిరూపింపబడతాడు. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నా అంధకారం నుండి జన్మించాడు ఈ పుత్రుడు. తనలోని అంధకారాన్ని బయటకు రాకుండా కాపాడేటువంటి ఆ వస్త్రాన్ని మాత్రం ఎప్పుడూ తొలగనివ్వకుండా చూసుకో. ప్రభు, తమరి పుత్రుడి రూపంలో ఇచ్చిన వరాన్ని పొంది నేను ధన్యుడనయ్యాను. తమరు ఆజ్ఞాపించినట్లుగానే నేను ఈ బాలుడికి ఉత్తమ సంస్కారాన్ని ఇస్తాను. ధన్యోస్మి ప్రభు. ప్రభు తమరు నాపై దయ చూపి తమరి దివ్య దర్శన భాగ్యం కల్పించారు. నాలోని కల్మషాలన్నిటినీ హరించారు. తమరికి అనంత కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభు. తమరి ఆశీస్సులు ప్రసాదించి నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి ప్రభు. నేను కశ్యప మహర్షికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. గణేశ, నేను మీకు రుణపడి ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్ముడిని అలాగే రాధాదేవిని దర్శింపచేసి తమరు నన్ను కృతార్థుణ్ణి చేశారు. పరశురామ ప్రభు, ఇది మా తల్లిదండ్రుల ఆజ్ఞ కదా. అయినా మీతో పాటు నాకు కూడా దివ్య దర్శన సౌభాగ్యం లభించింది. అందువలన నేను కూడా తమరికి రుణపడి ఉండాలి. నా మనసు ఎందుకో చాలా ఆందోళనకి గురవుతోంది. ముందు నేను వెంటనే కైలాసానికి వెళ్ళి అమ్మని చూడాలి. మహేశ్వరి, ఎంత పని చేశావో! ఏమైంది నాకు? పదే పదే నా వల్ల ఎందుకు ఇలా జరుగుతోంది? ఉమా! స్వామి, ఉమా! స్వామి,
స్వామి, నా మనసు ఇంకా కంపిస్తోంది. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. ఆ కారణంగానే నేను దేని మీద మనసును లగ్నం చేయలేకపోతున్నాను. స్వామి, తమరు మౌనంగా ఎందుకున్నారు? తమరు ఎందుకు నా మనసుని ఊరడించలేకపోతున్నారు? కైలాసానికి చేరుకుంటే తప్ప నా మనసులోని సందిగ్ధాలేవి తొలగవు. త్వరగా వెళ్ళండి ముషికొత్తమా. అలాగే ప్రభు. త్వరగా. నా వల్ల ఎన్నడూ జరగని పొరపాటు ఈనాడు జరిగింది. 2 ఆకుల బిల్వ పత్రాలు తీసుకొచ్చాను. పుష్పాలతో పూజిస్తూ పూలని మీకు సమర్పించలేకపోయాను. కమండలంలో జలం తీసుకురావడం కూడా మర్చిపోయాను. వీటికి కారణం నా తప్పే స్వామి. తమరే దారి చూపండి. నా తప్పుని సరిదిద్దుకోవడం ఎలా? ప్రాయశ్చిత్తం. అలాగే స్వామి, తప్పకుండా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అందుకు మార్గదర్శనం చెయ్యండి. చెప్పండి స్వామి, ప్రాయశ్చిత్తంగా ఏం చేయమంటారు? ఎంతటి కష్టాన్నైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పండి స్వామి, ఏం చేయమంటారు నన్ను? ఉమా, నీవు కైలాసాన్ని పరిత్యజించాలి. తెరిచి ఉన్న నా నేత్రాలు మూయడం ద్వారా సృష్టి అంతటా అంధకారం ప్రసరించింది. చాలా పెద్ద తప్పు జరిగింది. అయినా స్వామి, అది నా పొరపాటు మాత్రమే. నేనే అనర్థాన్ని తలపెట్టి అలా చెయ్యలేదు స్వామి. జగన్మాత జగత్పితలు చేసే చిన్న పొరపాటు కూడా అతిపెద్ద తప్పుగా పరిణమిస్తుంది. నీవు చేసిన ఈ చిన్న తప్పుకు ఫలితమే అంధకుడి జననము. స్వామి, అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయకండి. నన్ను తమరికి, నా పుత్రుడికి దూరం చేయకండి స్వామి. ఒక తల్లిగా నా కుమారుడు కార్తికేయుడికి దూరంగా ఉంటున్నాను. దగ్గరవ్వాలంటే దూరం కాక తప్పదు. సుఖం ఉన్న చోట దుఃఖం కూడా తప్పదు. అది పరమసత్యం. సృష్టికి రానున్న ప్రమాదాన్ని నివారించడానికి నీవు భూమిపై వసించి ప్రాయశ్చిత్తం చేసుకోవలసి ఉంది. నీవు కైలాసాన్ని వదిలి వెళ్ళాలి. నీవు నన్నే కాదు, నీ పుత్రుడు గణపతిని కూడా వదిలి వెళ్ళాలి. శివుడికి శక్తి నీవే ఉమా. అందుకే నిన్ను వదిలి ఉండడం నాకు బాధగానే ఉంటుంది. కానీ ఇది విధి లిఖితం. స్వామి, కష్టకాలంలో భక్తులందర్నీ ఆదుకుంటారు తమరు. మరి నా సమస్యకు పరిష్కారం కనిపెట్టలేరా? లేదు ఉమా, ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే, మనిద్దరి వియోగము.